పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం హైదరాబాద్ నగర కాంగ్రెస్ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్ నాయక్ తోటి ఉన్నాము. చెప్పండి, అసెంబ్లీలో కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోలేదు, తప్పు చేసి వెళ్ళాడు అని అన్నారు. దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? చూడండి, కేటీఆర్ గారు ఒకసారి మా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి కాదు. ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమం గురించి మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది. ఆ రోజు బీఆర్ఎస్ లేదు, బీజేపీ లేదు, ఏ బొంద పార్టీ లేదు. స్వాతంత్ర ఉద్యమం గురించి కేటీఆర్ కనుక మాట్లాడితే, ఇప్పుడు ఈరోజు ఏమంటున్నాడు కేటీఆర్, మీరు రేవంత్ రెడ్డి ఉద్యమకారుడా అని చెప్తున్నాడు. మీరు మీ నాన్న ఉద్యమం చేస్తుంటే నువ్వు అమెరికా నుంచి వచ్చి వారసత్వంగా తీసుకున్న నీకు వచ్చిన మంత్రి పదవి, ఓయూ నుంచి 90,000 మంది విద్యార్థుల బలిదానాలు, ఉద్యోగులు, మరి విద్యావేత్తలు ఆనాడు అందరం రాష్ట్రం మొత్తం కదిలితే తెలంగాణ వచ్చింది. నువ్వు ఎలాంటి ఉద్యమకారుడో మాకైతే అర్థం కావట్లేదు. నువ్వు అమెరికా నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తివి, నువ్వు ఉద్యమకారుడు అని చెప్పుకుంటున్నావు. ఇది సమంజసం కాదు కేటీఆర్ నీ స్థాయికి. మా ముఖ్యమంత్రి గారు వార్డు స్థాయి నుంచి ముఖ్యమంత్రికి ఎదిగి వచ్చిన వ్యక్తి. నువ్వేమో వారసత్వంగా నీకు మంత్రి పదవి దక్కించుకున్న వ్యక్తి. గతంలో నీకు కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు పిలిస్తే నాకు తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం లేదని చెప్పేసి లాయర్లను తీసుకొచ్చి పారిపోయిన దొంగవి నువ్వు. మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నవ్వుతారు. కాబట్టి ఖబర్దార్ కేటీఆర్, హద్దులో నువ్వు ఉండాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున అతనికి హెచ్చరిస్తున్నాను. మరోవైపు చూసుకుంటే సనత్ నగర్ నియోజకవర్గంలో అమీర్పేట్ డివిజన్కి సంబంధించి ఇప్పుడు మీ ప్రభుత్వం అయితే వచ్చి 16 నెలలు అయితే దాటింది. అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? చూడండి, అమీర్పేటలో ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే, ఇక్కడ ఎల్లమ్మ గుడి ఏషియాలోనే చాలా పెద్ద గుడి. అక్కడ మొన్న టికెట్ల అమ్మకాల్లో లక్షల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి మొన్న ఈవో గారు స్థానిక ఉద్యోగి శ్రీహరి మీద కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దానికి మేము మా ఇన్ఛార్జ్ అయిన కోట నీలిమ గారి దృష్టికి తీసుకుపోయాము. మరి ఇంతవరకు మరి మా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మన కొండా సురేఖ గారు మరి ఇంతవరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అట్లాగే అక్కడ పార్కింగ్ సమస్య చాలా ఉన్నది, దాన్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా అమీర్పేట్ డివిజన్లో హాస్టల్ నిర్వాహకులతో వచ్చిన ప్రధాన సమస్య, అక్కడ వారికి ఆంధ్రాలో తెలంగాణలో ఓట్లు ఉన్నాయి. మరి వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారితో మాకు ఇబ్బందులు వస్తాయి. వారు బీఆర్ఎస్ పార్టీ వారికే ఎక్కువ మద్దతుగా ఉంటారు. ఎవరు హాస్టల్ నిర్వాహకులు వాళ్ళు ఆంధ్రాలో వెళ్ళి ఓట్లేసి వచ్చేసి మరి ఇక్కడ కూడా ఓట్లేస్తున్నారు. దీనికి జిహెచ్ఎంసీ కమిషనర్ సీరియస్గా దీని మీద ప్రక్షాళన చర్య తీసుకోవాలని చెప్పేసి నేను మీ మీడియా ముఖంగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో శ్రీనివాస్ యాదవ్ ఏం చేశారంటే, ఇది కరోనా టైంలో హాస్టల్ నిర్వాహకులను పిలిపించి తన లబ్ధి కోసం, తన ఓట్ల లబ్ధి కోసం, తన స్వలబ్ధి కోసం ఏం చేశారంటే, వారికి అసోసియేషన్ అనే ఒక పేరు పెట్టి ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునే హాస్టల్ నిర్వాహకులను ఒక హాస్టల్ అసోసియేషన్ పేరుతో ఇక్కడున్న ఓనర్లను చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ సివిల్ కోర్టులో ఓనర్లకు హాస్టల్ నిర్వాహకులకు మధ్య దాదాపు 120-150 కేసులు ఉన్నాయి. అద్దెలు ఓనర్లకు రాక కోర్టుకు పోయే పరిస్థితి ఉంది. ఇదంతా శ్రీనివాస్ యాదవ్ గారు అమీర్పేట్ డివిజన్లో ఉన్న ఓనర్లకు చేసిన ప్రధాన నష్టము. ఇక్కడ ముఖ్యంగా నేను ఇక్కడ మన దేవాదాయ శాఖ మంత్రి మన కొండా సురేఖ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అమీర్పేట్ డివిజన్లో గుళ్లలో ప్రధాన సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించాలి. అట్లాగే బాపునగర్ బస్తీ అనేది ఒక ట్రైబల్ బస్తీ. అందులో 40 ఏళ్ల నుంచి ఒక గుడి శిథిలావస్థలో ఉంది. మరి దానికి 1,50,00,000 వరకు విరాళం అవసరం ఉన్నది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు స్పందించాలని నేను కాంగ్రెస్ వాదిగా, నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కొంతమంది అధికారులు టీఆర్ఎస్కి పార్టీ ఫేవర్లో పనిచేస్తూ ఉన్నారు. మరి వారిని కూడా మార్చాలని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. హాస్టల్స్ నిర్వాహకులు ఇటు వారికి తెలంగాణలో ఓటు హక్కు ఉందని చెప్తున్నారు, హైదరాబాద్లో. అటు చూసుకుంటే ఆంధ్రాకు వెళ్ళి వాళ్ళ స్వస్థలంలో ఓటేస్తున్నారని చెప్తున్నారు. మరి దీనిపైన అంటే జిహెచ్ఎంసీ అధికారులైనా, ఎన్నికల అధికారులైనా అంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా?
దీని మీద మేము గతంలో ఇప్పుడు రీసెంట్గా మా ఇన్ఛార్జ్ కోటా దిలీపా గారికి మేము విజ్ఞప్తి చేస్తాము. మన ఆవిడ కూడా తీసుకెళ్ళి మరి జిహెచ్ఎంసీ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళింది. మరి ఆ చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మీది ప్రభుత్వం మీద వచ్చాక కూడా ఇప్పుడు కూడా బీఆర్ఎస్కే సపోర్ట్గా పనిచేస్తున్నారు. కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తున్నారు. కొంతమంది అధికారులు మార్చాల్సిన అవసరం ఉన్నది. ఈ హాస్టల్ నిర్వాహకులు అక్కడ ఇక్కడ ఓట్లు ఉన్నాయి. దయచేసి తెలంగాణలో హాస్టల్ నిర్వాహకుల ఓట్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్లస్ ఇక్కడ ప్రధానంగా పార్కింగ్ సమస్యలు ఉన్నాయి ఎల్లమ్మ గుడి దగ్గర. మరి ఇక్కడ 30 ఏళ్ల బట్టి సరంతగర్ నియోజకవర్గంలో మరి కార్యకర్తలు కష్టపడుతూ వచ్చారు. ఇంతవరకు మరి గుళ్ళలో బోర్డు నియామకం జరగలేదు. మరి వారికి సరైన ప్రభుత్వం వచ్చి 17 నెలలు అయినా కూడా వారికి ఎట్లాంటి పదవులు రాలేదు. కొంచెం కష్టపడిన కార్యకర్తలు ఈరోజు కూడా కొంచెం కోపాద్రిక్తులు ఉన్నారు. కాబట్టి నేను మీ మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారికి మరి దేవాదాయ శాఖ మంత్రి మరి కొండా సురేఖ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బోర్డు మెంబర్లను వెంటనే నియామకం జరపాలి. అమీర్పేట్ డివిజన్లో ఉన్న ప్రధాన సమస్యలు ఇదివరకే చెప్పాను. వాటి మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను.